దేవుడు కొన్నిసార్లు మన అరణ్యంలోనికి ఎందుకు తీసుకొస్తాడంటే, అంతకుముందు యాకోబు ఏ రోజు ప్రార్థన చేయలే. కొందరు సమస్యలు వస్తే కానీ ప్రార్థన చేయరు. సమస్య ఎందుకు ప్రవేశపెట్టాడంటే నీ ప్రేయర్ చేయాలని. ఆమెన్. ఇష్మాయేల్ ఏ రోజు ప్రార్థన చేయలేదు. గొంతు ఎండిపోయి నీళ్ళు లేకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యి చచ్చిపోతున్నాడండి. అప్పుడు ఆ పొద నడిమిలో నుండి ఆ పొదలో పడేస్తే వాళ్ళమ్మ అప్పుడు మొరపెట్టాడు. దేవుడు అంటాడు, ఆ పొదలో ఏంటంటే ఆ చిన్నవాని మొరను నేను విన్నాను. ఆ పొదలో పడేసింది ఆ తల్లి. ఆడికి దాహం, గొంతు ఎండిపోయింది. శుభ్రంగా అబ్రాహాం గారి ఇంట్లో ఉండి పూట కేజీలు మాంసాలు తిని, కేజీలు మాంసాన్ని వెరైటీగా వండుకొని తింటుంటే ఎప్పుడు అర్థమైందండి. కూర, ఫ్రై, ఏంటండి ఇంకేంటి నిప్పు మీద కాలుస్తారు దాన్ని ఏమంటారు, బార్బిక్యూనా ఏంటండి, రకరకాలుగా వండి పెడుతుంటే శుభ్రంగా తిని ఏ రోజు ప్రార్థన చేయలేదండి. కుంభాలు తిని పీపాలు తాగాడు. తింటా ఉండేవాడు, కూల్ డ్రింక్ తాగుతూ ఉండేవాడు. ప్రార్థన చేసుకోరా ఒరే ఇస్మాయేలా, ప్రార్థన చేసుకున్నాడు. నోర్మై ప్రార్థన ఎందుకు అనుకున్నాడు. దేవుడు అందుకే అడవిలోకి తీసుకెళ్ళాడు, నీళ్ళు లేకుండా చేశాడు, దప్పికతో అల్లాడిపోయాడు. అప్పుడు ఆ ఎండిపోయిన గొంతులుండి ఆయన మూలుగుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చప్పట్లు కొడతా మంది గట్టి. హల్లెలూయా. సో నీకు శోధనలు, శ్రమలు, ఆపదలు వచ్చిందంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీతో ప్రార్థన చేయించాలి దేవుడు. ఆమేన్. యాకోబుని అరణ్యంలో ఎందుకు తీసుకొచ్చాడు తెలుసండి. నీవు ఏదో పుట్టావు, బతికావు, చచ్చావు అని కాదు దేవుడు నిన్ను సృష్టించింది. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు తర్వాత ఆ వరుసలో నీ పేరు ఉండాలి. ఆమేన్ చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఇస్మాయిల్ ఉన్నాడు, ఆయనకి ఎందుకు రాలేదు శ్రమ, నాకే ఎందుకు వచ్చిందంటే వాడు వరుసలో లేడు. ఏశావు ఉన్నాడు కదా, ఏశావు ఉన్నాడు కదా, మరి ఏశావుకు శ్రమలు రావచ్చు కదంటే ఆయన వరుసలో లేడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నీవు ఆ వరుసలో రావాలి, ఆ జాబితాలో రావాలి. నజరేతువాడా, యూదుల రాజా, ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతువాడా, యూదుల రాజా, ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతువాడా, ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేతువాడా, ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. దేవా, నజరేతువాడా, యోధుల రాజా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. నీవు వరుసలో ఉన్నావు బాబు, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అందుకే అరణ్యంలోకి తీసుకొస్తే ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన అంటే, సమాధానంగా నా ఇంటికి నేను తిరిగి రావాలి. సో నాకు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రం, కాపుదల. అరణ్యంలో తన అవసరాల కోసం ప్రార్థన చేశాడు. ఆమె డిసెంబర్ మాసం కొందరికి అరణ్యంలాగే ఉంటుంది. బోళ్ళని అవసరాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. సరుకుల కొట్లో డబ్బు కట్టాలి, బట్టల దగ్గర షాప్ దగ్గర తీసుకొచ్చాం, టైలర్ ఆమె ఊరికి ఫోన్లు చేస్తూ ఉంది, వాళ్ళకి డబ్బులు కట్టాలి. ప్రైజ్ లార్డ్. టెంట్ హౌస్ దగ్గర నుండి టెంట్లు తీసుకురావాలి, పెద్ద పాత్రలు తీసుకురావాలి. అర్థమైందండి. ఫుడ్ ఐటమ్స్ ఎంత సరుకులన్నీ తెచ్చుకోవాలి, వంట చేయాలి, ప్రార్థన ముగించుకుని వెళ్ళంగానే అర్థమైందండి లేత మాంసం తెచ్చుకోవాలి. వాళ్ళని అవసరాలు ఉన్నాయి. ప్రియులారా, అరణ్యం లాగుందా? ప్రార్థన చేయండి, నా దేవుడిని అవసరాలు తీరుస్తాడు. అండ్ నేను క్షేమంగా తిరిగి రావాలి, నా ముగింపు అనేది సమాధానంగా ఉండాలని యాకోబు ప్రార్థన చేసుకున్నాడు.
అందుకే మీరు చూడండి, యాకోబు యొక్క ముగింపు, తన చేతి కర్ర ఏమన్నా ఉంటుంది, చేతి కర్ర యొక్క మొదలనో ఏదో ఉంటుంది పదం, చేతి కర్ర మొదలు మీద. మొదలు అంటే ఏంటి? స్టాండా ఆల్రెడీ ఆ కర్ర మీద, తన చేతి కర్ర మీద అలాగా ఆనుకొని తుది శ్వాసను విడిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన ముగింపు అనేది సమాధానంగా ఉండాలండి. మనం వెళుతున్నప్పుడు నాకు బాగా నచ్చిన మాట, నా తుది శ్వాస విజయాన్ని చూడాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏం పాట అది? తుది శ్వాస సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, సమే నా జీవితం నిన్ను చూసే కావాలయ్యా. ఓ కావాలయ్యా. హల్లెలూయా. చూడండి, ఆయన క్షేమంగా వెళ్ళాను. మధ్యలో ఆయన సమాధానంగా నేను పోలేము అనుకునే సందర్భం వచ్చింది. ఎందుకంటే యోసేపు కనబడకుండా పోయాడు, చచ్చిపోయారని ఎన్నో రూమర్లు, చచ్చాడని కొందరు, బతికుండొచ్చని కొందరు, వస్త్రం మాత్రం దొరికింది, డెడ్ బాడీ దొరకలేదని బోల్డని కన్ఫ్యూషన్, ఏడ్చి ఇంకా నా లైఫ్లో నేను సమాధానంగా పోలేనేమో, ఏడ్చుకుంటూనే పాతాళానికి వెళ్తానేమో అని అనుకున్నాడు. మరి పిచ్చి యాకోబు, అట్లా ఎందుకు అనుకుంటావు? నీవు అడిగావు కదా నన్ను ఆ రోజు బేతేల్లో, ఏమని అడిగావు? నేను సమాధానంగా ఉండాలని కోరావు కదా. నీ కొడుకు గురించే కదా నీకు సమాధానం లేదు. అదిగో నీ కొడుకు ఐగుప్తు దేశంలో ఏలుబడి చేస్తున్నాడు. చెప్పండి కొడుతు అందరూ గట్టిగా హల్లెలూయా. తన చివరి సమయంలో అందరిని బ్లెస్ చేసి ఆశీర్వదించి ప్రశాంతంగా, అది కోరుకోవాలి. మనం పోయేటప్పుడు కృప కలుగును గాక అంటుంటే, ప్రియులారా, మన చుట్టూ ఉన్న దేవుని బిడ్డలందరూ కృప కలుగును గాక అంటుంటే, ఆ కృప మధ్యలో ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఒకటి, తన అవసరాల కోసం ప్రార్థన చేస్తాడు యాకోబు. రెండవదిగా వాళ్ళన్న 400 మందిని వెంటబెట్టుకుని వస్తుండని వార్త తెలిసిన వెంటనే యాకోబు వాగ్దానాలను గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తాడు. అవన్నీ మీరు మరలా చదువుకోండి. 32 ఆదికాండం 32 12వ వచనంలో ఉంటుంది. దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని యాకోబు ప్రార్థన చేశాడు. భయం వేసినప్పుడు, బాధ వేసినప్పుడు, కష్టం కలిగినప్పుడు వాగ్దానాలను గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి. ఆపత్కాలం ముందు మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు కదా. అపాయాల్లో ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. దేవుడికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చిందండి. కోపం వచ్చి వాళ్ళని సంహరిస్తామని అనుకున్నాడు. వెంటనే యాకోబు, మోషే జోక్యం చేసుకుని, మోషే అడ్డుపడి, దేవా నీవు చంపేస్తే ఎట్లయ్యా? చంపడానికి కోసం మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చావా? చంపాలనుకుంటే అక్కడే చంపేయచ్చు కదా. అక్కడ ఎట్టో చచ్చేవాళ్ళం కదా, మా చావేదో, మా అందరిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు చంపేస్తే జనాలు ఏమన్నా, నువ్వేమన్నావు? పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నావు కదా అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తే దేవుడు మౌనమయ్యాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. యాకోబు అంటాడు, అయ్యా మరి నువ్వు నన్ను గొప్ప జనముగా చేస్తానని మా అన్నయ్య వస్తున్నాడు, మరి పిల్లను కొడతాడో, తల్లిని కొడతాడో, నన్ను కొడతాడో, పని వాళ్ళని కొడతాడో, మూర్ఖుడు మోటువాడు ఏం చేస్తాడో తెలియదయ్యా అని ప్రార్థన చేస్తే, అన్నయ్య కోపంగా వచ్చిన, ద్వేషంతో వచ్చిన యాకోబుని చూసేసరికి అతని మనసు నిమ్మళం అయిపోయింది. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వాగ్దానాలు గుర్తు చేసుకుని తుఫాన్ లాగా ఆ సమస్య చెలరేగి వచ్చిన, పెద్ద ఉప్పెనలాగా సమస్య చెలరేగి వచ్చిన నీ దగ్గరకు వచ్చేసరికి ఆ అలలన్నీ కూడా అలాగే సద్దుమణిగిపోయి చల్లగా నీ పాదాన్ని తడిపి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దూరం నుంచి చూస్తే ఏం చేస్తుందో ఈ సమస్య అనిపిస్తుంది. ఆ దగ్గరికి వస్తే నీ పాదాలని అలా ప్రశాంతంగా తడిపి అది తొలగిపోతుంది. వాగ్దానాలను గుర్తు చేసుకుని ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన చేసిన ప్రార్థన అంటే తన మార్పు కోసం. స్తోత్రం చెప్పన్నారు గట్టిగా. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వనన్నాడు. మార్పు కోసం. ఆయన పేరేంటి? ఏమయ్యా నీ చిన్న కొడుకు పేరేంటి? ఇసాకు. నీ చిన్న కొడుకు పేరేంటి? ఆడా, మోసగాడు. వాడు కళ్ళు లేదే తండ్రి అని కూడా చూడకుండా నన్ను మోసగాడు. ఏరా ఏసావు నీ తమ్ముడి పేరేంటి? వాడు కలర్ఫుల్గా కర్రీ చేసి
కలర్ఫుల్గా కర్రీ చేసి నా ఫేవరెట్ కలర్లో, స్తోత్రం చెప్పడానికి గట్టిగా, ఏషా ఫేవరెట్ కలర్ ఏంటండి చెప్పాలి? ఏ కలరు? రెడ్ కలర్ అనమాట. వాడికి రెడ్ కలర్ అంటే ఇష్టం. నా ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్లో కూర వండాడు ఆ రోజు. సో నేను కలర్ను చూసి మోసపోయి కూర తిని చేస్తుంది. మోసగాడండి అంటాను. వాళ్ళ అమ్మని, అమ్మ నీ చిన్న కొడుకు, నీ ముద్దుల కుమారుడు, ఏం పేరు వాడి పేరు అంటే, వాడు వస్తానని పోయాడు రా బాబు, 20 ఏళ్ళు అయింది మోసగాడు. పెళ్లి చేసుకునేసరికి అమ్మ ఎందుకు గుర్తుకొస్తుంది వాడికి? పెళ్లి చేసుకున్నాడు, ఒకదాన్ని చేసుకున్నట్టు నలుగురిని చేసుకున్నట్టు మోసగాడు. ఈ మోసం అనే పేరు ఉంది కదండి, ఇది మారాలి. ఆమెను చెప్పడం అది గట్టిగా. అందుకే ప్రార్థన చేసి, దేవుడు అనండి ఈ పేరుకి మీద మోసగాడు కాదు, ఇశ్రాయేలు అనబడతావు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర నుండి తీసుకునే స్టేజ్ నుండి మారాడు. ఇప్పుడు ఆయన తీసుకునే స్టేజ్ నుండి ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఆమె మనం తీసుకునే స్థాయిని, మార్పు అంటే ఏంటంటే మనం ఒకప్పుడు తీసుకునే వాళ్ళని ఇప్పుడు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. తీసుకునేవాడి చేతులు క్రింద ఉంటుంది, ఇచ్చేవాడి చేతులు పైన ఉంటుంది. నీవు పైవాడిగా ఉండబోతున్నావు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఈ మార్పు కోసం ప్రార్థన చేయాలి, ఈ మార్పు కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా.